హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో మరి ఫంక్షన్ హడావిడి అయిపోయింది. ఎక్కడ లేని నీరసాలు వచ్చేసినాయి. ఎనర్జీ లెవెల్స్ అన్ని డ్రైన్ అయిపోయి మరి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. వెళ్ళే రోజు ఒకసారి మా ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఒక లుక్ వేసి దేవుళ్ళందరికీ దర్శనం చేసుకుందాం, అందరి దగ్గరికి వెళ్ళని చెప్పి అయితే స్టార్ట్ చేసామండి. ఫస్ట్ కాళికా అమ్మవారి టెంపుల్ మా చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన గుడి అండి. బట్ రెగ్యులర్గా అయితే పెద్ద వెళ్ళేదాన్ని కాదు. ఈ మధ్యకాలంలో మా వారు పిల్లలు లేదు అమ్మని దండం పెట్టుకుందాం, అమ్మ దగ్గరికి వెళ్ళి అని అంటే సరే ఇంత బాగా ఫంక్షన్ అది చక్కగా జరిగింది, ఏ ఇబ్బందులు లేకుండా ఒకసారి దండం పెట్టుకుని మన ఇంటికి మనం వెళ్ళిపోదామని ఫస్ట్ పొద్దున్నే అయితే అమ్మ దగ్గరికి వచ్చామండి. మరి మా ఊరి గుడి ఎలా ఉంటుందో నాకు తెలుసు, మీకు కూడా తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను, చూసేసేయండి. విగ్రహం అండి చాలా లైవ్లీగా ఉంటారు అమ్మవారు. లోపల మీకు కనిపిస్తున్నారు కదా, అలా నుంచుని ఉంటారనమాట. ఈరోజు అయితే బంగారు వర్ణం రంగులో ఉన్న చీరతో అలంకారం అనేది జరిగింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి టెంపుల్. అండ్ ఇక్కడ దండం పెట్టేసుకుని బాబాగారి గుడికి అయితే వెళ్ళాము, అది కూడా చూసేయండి. బాబాగారి గుడికి వచ్చామండి. కాళ్ళు సుర్రుమని కాలిపోతున్నాయి. అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడే నేను కొబ్బరికాయ కొడతానని మొక్కున్నాను, అనుకోకుండా అప్పుడు వెళ్ళిపోయామన్నమాట. సో అందుకని ఇప్పుడు వచ్చి ఈరోజు థర్స్డే కదా, కాయ కొట్టుకుని వెళ్దామని అందరం గుడికి అయితే వచ్చామండి. గుడి అయితే క్లోజ్ ఉంది. గుడి పక్కన ఉన్న గార్డెన్లో ఉన్న బుల్లి బాబా గారు. ఈ ప్లేస్ గుర్తుపెట్టారండి, మనం సంగీత్ స్టే చేసుకున్నాం కదా, అది మొత్తం అన్ని ఓడిపికారు ఇప్పుడు. సో ఇక్కడే ఫర్దర్గా ఇంక వాళ్ళు వెళ్ళిపోతున్నాం ఎవరి ఇళ్ళకి వాళ్ళు. సో అన్నయ్య ఇంకా లేదు లాస్ట్ థ్యాంక్ యూ లంచ్ ఒకటి ఇస్తాను చెల్లి అని చెప్పి పాపం ఇవాళ అందరి కోసం మళ్ళీ మాకు ఇష్టమైన వెరైటీస్ స్పెసిఫిక్గా నాకేది ఇష్టం, మా అమ్మాయికి ఏమి ఇష్టం, అలా స్పెసిఫిక్గా అడిగి మరీ వంటలు చేయించాడండి. సో స్వీట్ ఆఫ్ హిమ్. సో ఇంకా తినేసేసి బయలుదేరాలి. ఎండ చూస్తుంటేమో టెన్షన్గా ఉంది. ఐ ఫీల్ లైక్ ఒక గంట అలా నిద్రపోయి లెగిసి కొంచెం చల్లబడ్డాక టీ తాగి స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ప్రస్తుతానికి అయితే ఎమ్మెగా ఉన్నాయి అంటున్నారండి వంటలు. నాకు కూడా కడుపులో ఎలకలు రన్నింగ్, ఇంకా తినాలి ఇప్పుడు. ఫస్ట్ మా బ్రో టేస్ట్ చూస్తాడండి అన్ని, పాపం రివ్యూస్ ఇస్తాడు అనమాట మాకు ఇప్పుడు. అదిగోండి మా పంచల బుడ్డోడు తింటున్నాడు. అండ్ ఆఫ్టర్ దాట్ మా పున్నమ్మక్క, మా మమ్మీ, మా మేనత్త, మా పార్వతక్క, మా సుజి, వీళ్ళందరూ మీకు తెలియదు బట్ నాకున్న ప్రేమతో అలా పేర్లు చెప్తున్నాను. ఇదిగోండి మనం కూడా లంచ్కి వచ్చినాం, ఫుల్ ఆకలేస్తుంది. ఇదిగోండి మా అందరికీ పెద్ద దిక్కు మా బాబాయ్ ఇక్కడ కూర్చున్నారు నా పక్కన. ఇప్పుడు మేము ఇద్దరం చెవులు కొరుక్కుంటూ తింటాం, ఇది ఎలా ఉంది అదెలా ఉంది అనుకుంటూ. బయటకు చెప్పమన్నమాట, ఎలా ఉన్నా సరే అదో సూపర్ అని చెప్తాం పైకి. మా మావయ్య మేనత్ గారు ఆయన. సో ఈ మావయ్య అయితే పాపం ఆల్వేస్ స్మైలింగ్, అంతా బాగానే ఉందిలేమ్మా అంటారు, ఏమి పైకి ఏం కామెంట్ చేయరనమాట. ఇస్తరాకు మీద ఇలా నీళ్లు జల్లి ఆ నీళ్ళది ఇలా ఈ తినే దాని మీద ఇలా వేయాలంటండి. సో అప్పుడు అది అతుక్కుంటుందంట, పేపర్ ఎగిరిపోకుండా. మళ్ళీ దాని మీద అలా పెడితే మనకు ఐటమ్స్ అన్నీ వస్తాయి. పెట్టమ్మా, ఏంటది? పెట్టు, కొంచెమే వెరీ లిటిల్. బ్రెడ్ హల్వా అంట, బాగుంది లుక్ అయితే, తిని చెప్తా ఎలా ఉందో. నాకు వద్దమ్మా, నో బాదుషా. పెట్టు నో డౌట్. ఇంకోటి థ్యాంక్స్. కైమా ఉండలు ఏంటండి, నేను చెప్పినట్టుగా లేదు. ఫోన్ చేసి ఒక గంట అయితే పడుకున్నానండి. ఎందుకంటే ఎంత వేడిగా ఉందంటే ఇంకా జర్నీ కూడా చేయలేము అనమాట, ఇంత హెవీగా నాన్ వెజ్ తినేసి. సరే సాయంత్రం చల్లబడ్డాక బయలుదేరాము. అరౌండ్ 5 అట్లా అయింది, 5 గంటలకు అట్లా. సో విజయవాడ చేరుకునేసరికి అయితే 7 అయిపోయిందండి. అంటే 2 hours ఆఫ్ ట్రాఫిక్ ఉంది బాగా. సో 7ంటికి ఇదిగో చూసారా కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఓం సింబల్ మీరు ఇందాక చూసారా అండి, రెడ్ కలర్లో ఎంత బాగా కనిపించిందో. అదిగోండి అమ్మవారి మెయిన్ గుడి గోపురం. సో నైట్ వ్యూ అదిగోండి, నేను ఇందాక చెప్పాను కదా అది. సో నైట్ వ్యూ ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూస్తారు అని క్యాప్చర్ అయితే చేశాను. కొంచెం బయట అట్లా ఇదిగా ఉంది, గ్లాసెస్లో నుంచి చూపిస్తున్నాను కదండి, అంత క్లారిటీగా లేదు, ప్లీజ్ అడ్జస్ట్. అండ్ ఇదిగోండి మీరు కూడా దండం పెట్టుకుని మనసులో ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, అంతా మంచి జరుగుతుంది. అండ్ విజయవాడ వాళ్ళైతే మీకు తెలియంది కాదు, నాన్ విజయవాడ వ్యూవర్స్ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా వీలైతే లైఫ్లో ఒక్కసారన్నా ఈ టెంపుల్కి వెళ్ళి అమ్మకి దండం పెట్టుకోండి. మీ మనసులో ఏదనుకుంటే అది అవుతుంది ఖచ్చితంగా. సో ఇది అయిపోయినాక ఇటుపక్క ఇదిగోండి కృష్ణా బ్యారేజ్, కరెక్ట్గా చూపించలేకపోతున్నాను నేను. సో గబగబా ముందుకు వెళ్ళిపోతున్నాము. విజయవాడ క్రాస్ అయ్యే క్రమంలో లెఫ్ట్ సైడ్ ఈ పెద్ద హనుమయ్య ఉంటారు. నేను వెళ్ళే రోజు కూడా వ్లాగ్లో మీకు చూపించాను కదా. సో నైట్ టైం వ్యూ చూసారా ఎంత బాగుందో, చుట్టూ చిమ్మ చీకటి, ఆయన మటుకు ఎంతో పవర్ఫుల్లా అన్నట్టు మెరిసిపోతూ ఆ విగ్రహం చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. వీలైనంత వరకు నాతో పాటు మీరు చూడాలి అని క్యాప్చరింగ్ అయితే చేశానండి. మీకు కూడా క్లియర్గా కనిపిస్తే నా అదృష్టం.
సరే అయిపోయింది, ఇంకా ఆకలేస్తుంది, నైట్ డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా మా అమ్మాయికి ఆల్ టైమ్ ఫేవరెట్ వివేరా, మీ అందరికీ తెలియంది కాదు, ఇక్కడ ఖచ్చితంగా ఆగాలి అని చెప్పి పేచి పెట్టయితే ఆపేస్తుంది. ఇంకా వెళ్ళి భోంచేసాము. ఇంకా బయటకు వచ్చేటప్పుడు అదిగోండి బుడ్డమ్మ ఎవరో వాళ్ళ మమ్మీతో ఆడుకుంటుంది, చిన్న పాప క్యూట్గా. సరే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. బాగా అలసటగా ఉంది, ఎక్కువ వ్లాగింగ్ అయితే ఈరోజు చేయలేదు. ఇవాళకైతే ఇంతే. మరి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.